హలో హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తారా? ఇంకొక 4 రోజుల్లో ఫైనల్ వస్తుంది. ఫైనల్ విన్నర్ ఎవరు అవుతారు మీ దృష్టిలో? ఓటింగ్లు, ఈ మ్యానిపులేట్లు ఇవన్నీ పక్కన పెడితే నేను ఒకటి అడుగుతా, క్లారిటీగా చెప్పు. నీకే నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు హోటల్లో టిఫిన్ తింటున్న నువ్వు టేస్ట్ గా ఉన్నదని చెప్పడం నిజమా? లేదు బయట నుంచి ఒక 10 మందో 100 మందో 50 మందో పలానా హోటల్లో టిఫిన్ బాగుంటది, పలానా హోటల్లో టిఫిన్ బాగుంటది, ఎందుకంటే అది మనవాడిది అని, మన ఓనర్ది అని, మన తాలూకోడిది అని, మన ఫ్రెండ్ది అని చెప్తే అది కరెక్టా? నువ్వు చెప్పిన కరెక్టా? చిన్నోడు చెప్పింది కరెక్ట్ కదా. ఆట చూసి సపోర్ట్ చేసేవాళ్ళు కరెక్టా? లేదు మనోడే అని, మన తెలుగోడు, మన కన్నడోడు, మన తమిళోడు, మన ఇండియన్ ఇవన్నీ పక్కన పెట్టేసి మన తెలుగోడికే ఓట్లు వేయాలి అని చెప్పి కాలేజీలకి, యూనివర్సిటీలకు, లేకపోతే ఇంకొకటి ఎక్కువ మంది క్రౌడ్ ఉన్న దగ్గరికి వెళ్ళిపోయి ఓట్లు వేసిస్తే అది నిజమా అబద్ధమా? అబద్ధమే కదా. అంతే. ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ అనేది ఎలా కన్సిడర్ చేయాలి? మనం చూడాలి, ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళకి ఓటేయాలి కదా. అంతే. ఇప్పుడు సినిమాలో విలన్స్ ఉంటారు, ఫైట్ చేస్తారు, చాలా కష్టపడతారు. వాళ్ళు ఫైట్ చేస్తారు కానీ సాంగ్స్, డాన్స్ లేరు, కామెడీ చేయరు, సెంటిమెంట్ ఉండదు, రొమాన్స్ ఉండదు, ఏముండదు. అంటే మరి వాళ్ళ హీరోలా విలన్సా? వాళ్ళు హీరోలు. లాజిక్, హీరో అనేవాడు కామెడీ చేస్తాడు, డాన్స్ వేస్తాడు, ఫైట్లు చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ ఉంటది, రొమాన్స్ ఉంటది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటది, ఏడుపులు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి, ఇన్ని రకాలు ఉంటాయి. విలన్ అనేవాడు, రౌడీస్ అనేవాళ్ళు ఫైట్లు చేసి వెళ్ళిపోతారు. అంతే. సో ఇద్దరులో ఎవరు హీరో? ఇప్పుడు హీరో అన్ని ఎవరు చేస్తారు? కష్టపడాలి హీరో. అదే కదా హీరో. బ్రహ్మానందం. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆలీ గారు ఉన్నారు, తర్వాత సునీల్ గారు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ సినిమాలో కామెడీ చేస్తారు. హీరో మళ్ళీ ఉంటాడు, హీరో అన్ని రకాలు చేసేవాడు ఉంటాడు. ఇప్పుడు హీరో గొప్పడో, కామెడీ చేసినాడు గొప్పడో? కొద్ది కామెడీ చేసినాడు. అన్ని చేస్తే ఎవరైతే ఎక్కువ చేస్తే ఎవరు అన్ని చేస్తేనే కదా లాజిక్. అంతే కదా. అంతే. ఇక్కడ నాకు అర్థం కాదు, గేమ్ ని చూడకుండా ఇది కన్నడ వాళ్ళు, తెలుగు వాళ్ళు మన తెలుగుడికి ఓటేయాలి, మన తెలుగుడు గొప్ప, మన తెలుగు వాళ్ళకి వేసేద్దాము అంటే, పివి నరసింహరావు మన మాజీ ప్రధాని, మన తెలుగువాడు, మన ఇండియాకి ప్రధాని అయ్యాడు, మన తెలుగువాడు. వద్దనేసి మరి ఆ రోజు అవ్వరు కదా. మొన్న లాస్ట్ టైం బిగ్ బాస్, హిందీ బిగ్ బాస్ కి మన హైదరాబాద్ వెళ్ళి హిందీ బిగ్ బాస్ లో చేశాడు. అంటే మన ఆంధ్ర వాడు కదా, మన హైదరాబాద్ వాడు, మన తెలంగాణ వాడు కదా అని చెప్పి అందరూ పెట్టుకోవడం మానేవచ్చు కదా. మన పుష్ప సినిమా ఎక్కడికంటే నార్త్ సైడ్ ఎక్కువ ఆడుతుంది, మన తెలుగు సినిమాని వాళ్ళు పక్కన పెట్టవచ్చు కదా. అంతే కదా. నేను ఏమంటానంటే, తెలుగోడు కూడా కరెక్ట్ గా ఆడితే, మన తెలుగోడు కరెక్ట్ గా ఆడితే, లాస్ట్ టైం మరి మన తెలుగుడికే కదా విన్నర్ చేస్తాం, అంతకు ముందు మన తెలుగుడికే కదా విన్నర్ చేస్తాం, అంతకు ముందు మన తెలుగులే అయ్యారు కదా. మనమే ఒరియా వరకు ఎవరికి చేయలేదు కదా. అక్కడ తెలుగులకి చేయలేదు, మనము ఎవడు బాగా ఆడాడో వాడిని చేసాం. ఇక్కడ కూడా ఎవరిని బాగా ఆడతాడో అది చెయ్యాలి. ఇది తెలుగోడు, మన కులమోడు, మన మతమోడు, ఇదేంటి అసలు? ఇది దేనికోసం? నేను అంటుంది ఆటను చూడండి, అన్ని కేటగిరీలో ఎవరున్నారు అంటే. ఇంత ముందు వాళ్ళంతా ఒక గ్రూప్ గేమ్ గా ఆడారు కర్ణాటక. కరెక్ట్, నువ్వు అడిగింది ఈ గ్రూప్ గేమ్ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఇప్పుడు నువ్వు ఊర్లో కబడ్డీ, ఖోఖో అలాంటివి ఎప్పుడైనా ఆడావా? కాలేజీలో ఆడావు కదా. ఇప్పుడు మీద ఒక టీం, అవతల ఒక టీం ఉంటది కదా. నువ్వు మీ టీం కి సపోర్ట్ చేస్తావు, అవతల టీం వాడికి సపోర్ట్ చేస్తావా? ఎందుకు సపోర్ట్ చేస్తావు? మీ ఫ్రెండ్ కదా, మీ ఊరు కాదా? ఒక టీం గెలవాలని కదా. మరి నువ్వు అవతల టీం కి ఎందుకు చేయట్లేదు? ఈ టీం, నీ టీం కి నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తావు? నేను గెలుస్తాను, మా టీం గెలుస్తుందని. అక్కడ టీం ఇంపార్టెంట్ కదా. ఇక్కడ బిగ్ బాస్ ప్లాన్ అని పెట్టాడు, మీరు ఒక టీము, మీరు ఒక టీము. అప్పుడు ఈ టీం వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, వాళ్ళ టీం వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు? అవతలకి ఎలా ఓడించాలని వీళ్ళు మాట్లాడుకుంటారా? అవతల మీ ఓడి మిమ్మల్ని ఎలా ఓడించాలని వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడతారా? ఎవరో రోళ్ళే మాట్లాడుకుంటారు. అప్పుడు గెలవాలనుకుని ఒక టీముని పెట్టినప్పుడు టీము మాట్లాడుకుంటారా, పక్కడితో వెళ్ళి మాట్లాడతారా? టీం మాట్లాడుకుంటాడు. మరి అలాంటప్పుడు ఇది టీం అని మాట్లాడడం ఏంటి? అంటే వాళ్ళు ఒక గ్రూప్ గేమ్ ఆడారు, తెలుగు వాళ్ళు ఎవరైనా నామినేషన్ పెట్టలేదు కదా. అందుకే ఎవరు చెప్పారు? ఇప్పుడు అవినాష్ తెలుగుడు కదా. అవును. అవినాష్ రోహిణికి గానీ తేజకి గానీ ఎప్పుడైనా నామినేషన్ లో పెట్టిన చూసావా? లేదు, పెట్టలేదు. అలా తేజ ఎప్పుడైనా అవినాష్ గానీ రోహిణికి గానీ నామినేషన్ లో పెట్టి నువ్వు చూసావా? పెట్టలేదు. రోహిణి ఎప్పుడైనా అవినాష్ గానీ తేజని గానీ నామినేషన్ పెట్టి చూసావా? పెట్టలేదు. మరి ఇప్పుడు ఎవరిది గ్రూప్ గేమ్? ఒకటి ప్రేరణ పృథ్వీ నామినేట్ చేశారు కదా. ప్రేరణ పృథ్వీని కూడా చేశాడు. ఒక్కసారి చేసి చెప్పింది విను. ఒకసారి ఇప్పుడు ఒకసారి కొడితే కొట్టినట్టే కదా. నిఖిల్ ప్రేరణ నామినేట్ చేశాడా లేదు చెప్పు?
ఏదో చేశాడు. ఎస్మి ప్రేరణ చేసింది. అంటే ఒక్కసారి చేసిర్రు. నీకు ఒకసారి కూడా వీళ్ళు చేయలేదు కదా. అవునవును. నీకు వీళ్ళు ఒకసారి చేయడం నీకు ఎక్కువ. ఒకసారి చేశారు కదా, నువ్వు ఎలా చెప్తున్నావు నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు చూడడానికి లేదు, తప్పు ప్రసారాలు యూట్యూబ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడినట్టే. గ్రూప్ గేమ్ కాదు, గ్రూప్ గా కూర్చొని మాట్లాడదాం. నీకు ఓపెన్ గా చెప్పనా, ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి ఎంతమంది వస్తారు కదా, నువ్వు ఎవరితో ఎక్కువ మాట్లాడతావు? నేను ఎవరైతే మనతో బాగా మాట్లాడతారో వాళ్ళతో మాట్లాడతా కదా. ఫ్రెండ్స్ మరి అందరూ మనుషులే కదా, వాళ్ళతో ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు? అంటే వాళ్ళు మనతో మాట్లాడరు, మనం ఏం చేద్దాం కదా. అంతే. ఇప్పుడు నువ్వు మాట్లాడావు, మీ ఫ్రెండ్స్ తో నలుగురితో మాట్లాడతావు, నీకు ఇప్పుడు రెవెన్యూ వస్తుంది యూట్యూబ్ లో. ఇప్పుడు ఒక వీడియోస్ తీసుకున్నావు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తావా, నీ ఛానల్లో పెట్టుకుంటావా? నేనే పెట్టుకుంటా అన్న. ఎందుకు మరి నీతో మాట్లాడుతున్నా వాళ్ళకి ఇచ్చేవచ్చు కదా. నాకు డబ్బులు రావు, నేను పెట్టుకుంటా కదా. అవును. ఇక్కడ కూడా వీళ్ళు గ్రూప్ గా కూర్చొని మాట్లాడతారు. అవును. గ్రూప్ గా కూర్చొని ఆడలేదు. అలాగ ఆడిన వాళ్ళు కానీ అయితే బస్తా టాస్క్ లో అవినాష్ కి మెగా చిప్ చేయరు. ఎవరు ప్రేరణ ఉన్న నిఖిల్ ఇద్దరు ఆడితే వాళ్ళిద్దరికి బయటకు తోస్తే వీళ్ళిద్దరిలో ఒకడు అవుతారు కదా. కానీ ప్రేరణని టార్గెట్ చేసి ఆ బస్తా టాస్క్ లో మొత్తం లాగేసింది నిఖిల్ను, వీళ్ళు ఎవరు అవినాష్. మరి అక్కడ గ్రూప్ గేమ్ మాట్లాడింది, మరి అది అయ్యారు కదా. వాటర్ టాస్క్ లో ఇదే అఖిలెళ్ళి ప్రేరణని యస్మిన్ ఇద్దరికి లాగేశాడు. మరి అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుని వాళ్ళిద్దరు కానీ గ్రూప్ గేమ్ ఆడితే మరి వాళ్ళే మెగా చీప్ అవుతారుగా. కరెక్ట్ కదా. అవును. గ్రూప్ గేమ్ కి, గ్రూప్ డిస్కషన్ కి, గ్రూప్ గా కూర్చొని ఫ్రెండ్లీగా మాట్లాడడానికి చాలా తేడా ఉంటది. ఒకటి. రెండోది, ఒక గ్రూప్ ఇప్పుడు ఫస్ట్ క్లాన్ అన్నారు, తర్వాత వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక టీము, వీళ్ళు ఒక టీం అన్నారు. వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరు? అవినాష్ వీళ్ళందరూ. వైల్డ్ కార్డ్ లేకుండా ముందు నుంచి ఉన్న వాళ్ళు ఎవరు? నిఖిల్ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు గెలవాలంటే వీళ్ళని టార్గెట్ చేయాలా వద్దా? చేయాలి. వీళ్ళు గెలవాలంటే వీళ్ళని టార్గెట్ చేయాలా లేదా? వీళ్ళు చేస్తే ఫ్రెండ్షిప్, వీళ్ళు చేస్తే గ్రూప్ గేమా? అదే అంటే ఇప్పుడు ఒకటి ఏది దీనికోసం ఫైనల్ లిస్ట్ కోసమో ఈ ఓట్ అపీల్ కోసమో మొన్న లాస్ట్ వరకు ఫైట్ చేసి లాస్ట్ లో నిఖిల్ ఎవరు అవినాష్ రోహిణి ఇద్దరు ఉండిపోయారు. లాస్ట్ కి అవినాష్ ఏమో ఇందా నీకు ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చేసాడు. అది అబ్బా అద్భుతమైన ఫ్రెండ్షిప్ అన్నారు. ఇదే గేమ్ ఇదే విధంగా పృథ్వీ విష్ణు ఆడి విష్ణు పృథ్వీకో, పృథ్వీ విష్ణు ఎవరికో వదిలిస్తే ఇదే రోహిణి మీరు ఎక్కడ చూడండి, మీరు ఎలాగొడతారో చూస్తాం, మీరు గ్రూప్ ఆడుతున్నారు, మీరు అది ఆడుతున్నారు, ఇది ఆడుతున్నారు అన్నారు. ఇక్కడ వీళ్ళు ఆడితే ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరు ఆడితే గ్రూపా? సార్ చిన్న లాజిక్ అంతే. ఒకటి చెప్తా వినండి. గ్రూప్ గా ఆడమని చెప్పింది బిగ్ బాస్. గ్రూప్ గా ఆడకపోతే అది ఇందాక అడిగాను కదా, ఖోఖో, కబడ్డీ మీ గ్రూప్ తోనే నువ్వు ఆడతావు, కానీ ఎదురుడికి నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తావు కదా. ఇప్పుడు లాస్ట్ లో టాప్ 5 వచ్చిన తర్వాత వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేసుకోరే? ఎవరు అక్కడ ఇండివిజువల్ గా ఆడేటప్పుడు ఇండివిజువల్ గా పోరాడతారు, గ్రూప్ గా ఆడేటప్పుడు గ్రూప్ గానే పోరాడతారు. ఇక్కడ చేసిన మిస్టేక్ లో అది మిస్టేక్ కూడా కాదు. వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ తెలుగు, అది ఇది ముందు నుంచి వెళ్ళే వాళ్ళు తెలుగు, కన్నడ, తమిళ. అయ్యో ప్రేరణ తమిళ కాదు, తమిళ కూడా కాదు. ప్రేరణ హైదరాబాద్ లో అసలు బార్నే హైదరాబాద్. ప్రేరణ పుట్టింది హైదరాబాద్ లో, పెరిగింది చెన్నై, చదివింది కర్ణాటక బెంగళూరు, మళ్ళీ పై చదువుల కోసం యుఎస్ వెళ్ళింది, మళ్ళీ సెటిల్ అయింది హైదరాబాద్. ఇప్పుడు చెప్పు అమ్మాయి ఏ ఊరు? అంత కరెక్ట్ లేండి. అమ్మాయి అక్కడ తర్వాత కన్నడ అంటే హైదరాబాద్. మనం బెంగళూరు వెళ్ళి ఎవరు జాబులు చేయట్లేదా? చేస్తున్నారు. చెన్నై వెళ్ళి జాబులు చేయట్లేదా? పూణే వెళ్ళి జాబులు చేయట్లేదు, చేస్తున్నారు. ఇక్కడ లాజిక్ ఏంటో చెప్పనా, వీళ్ళు తెలుగు ఇండస్ట్రీలో పని చేయకుండా, తెలుగు ఇండస్ట్రీలో ఆర్టిస్టులు కాకుండా బిగ్ బాస్ గానీ కన్నడ సీరియల్ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చిన, తమిళ ఇండస్ట్రీ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చిన, అప్పుడు ఆబ్వియస్లీ నేనే తెలుగు సపోర్ట్ చేస్తా, నేనే సపోర్ట్ చేస్తా. ఆల్రెడీ తెలుగు తెలుగు మనోళ్ళ కంటే కూడా వాళ్ళు ఇంకా బాగా మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ లేకుండా ఆంగ్లం వాడట్లేదు, వీళ్ళు వాడుతున్నారు, మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఎవరు తెలుగు వాళ్ళు? సో ఇక్కడ మన తెలుగోడు కదని అందరిని ఏమన్నా కన్నడలో పెట్టేసి ఒక తెలుగోడు ఎవడో వచ్చాడు, కౌన్కిస్గా గొట్టంగాడు, అడిగి ఓట్లేసి గెలిపించేస్తాం. ఆడకపోతే ఆడాలి కదా. ఇప్పుడు గౌతమ్ లాంటి వ్యక్తి ఆడితే నేను సపోర్ట్ చేయడానికి ముందు నేను వస్తా. ఆయన ఆడకుండా ఏం చేస్తాడు, వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని ఏం చెప్పాడు, రివ్యూ చెప్పాడు. నాలాగా గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అని రివ్యూ చెప్పాడు. వీళ్ళిద్దరు కలిపి ఆడుతున్నారు, ఇది రివ్యూనే. వీళ్ళకి టాస్క్, వీళ్ళు కామెంట్, వీళ్ళు నామినేట్ చేసుకోరు, ఇది కూడా రివ్యూనే.
నువ్వేం ఆడుతున్నావు, అది నువ్వు correct. దొంగ, వాళ్ళు దొంగలని చెప్తున్నావు, వాళ్ళకి పరిగెత్తలేరని చెప్పావు. వాళ్ళు పోలీస్ సెలక్షన్ కి వెళ్తే లాంగ్ జంప్ చేయలేకపోయారు, రన్నింగ్ చేయలేకపోయినారు, హై జంప్ చేయలేకపోయినారు, అలా అందరు కలిపి జంప్ చేస్తున్నారు. ఇవన్నీ రివ్యూ చెప్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? అతను ఆడింది కూడా పోలీస్ గా వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? నువ్వు రన్నింగ్ చేయట్లేదు, హై జంప్ చేయట్లేదు, లాంగ్ జంప్ చేయట్లేదు. వీళ్ళెవరు రాంగ్ ఆడుతున్నారు, వీళ్ళు గ్రూప్ ఆడుతున్నారు, వీళ్ళు ఆట కాదు. నువ్వు రివ్యూ చెప్పినాడు ఎందుకు విన్నర్ అవుతాడు? అది కరెక్ట్గా. ఇది ఇప్పుడు టోటల్ గా ఓట్ల పరంగా చూసుకుంటే నిఖిల్ కి స్టార్టింగ్ నుంచి ఓట్స్ బ్యాంక్ ఉంది. విన్నర్ నిఖిల్ అవ్వాలి. ఆల్ రౌండర్ గా చూసుకుంటే ప్రేరణ విన్నర్ అవ్వాలి. వీళ్ళిద్దరిలో ఒకరు అవుతారు. ప్రేరణ ఎందుకు విన్నర్ ని చేస్తారని నేను నా లెక్క ప్రకారం ఎందుకు చెప్తున్నానంటే, ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఫైట్ చేసి, ఇద్దరు పోటీ చేసి, ఇద్దరు కొట్టుకుంటే ఎవరు గెలుస్తారు? అంటే ఎవరికైతే ఎక్కువ బలం ఉంటది, ఎవరికి ఎక్కువ బలం ఉంటది? ఆబ్వియస్లీ అమ్మాయి. మామూలుగా ఎక్కువ శాతం అబ్బాయిలకే ఉంటది. అబ్బాయిలో ఉంటది. అబ్బాయిలో బలం ఉన్నదని చెప్పు. ఒక అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని పెట్టి అబ్బాయికి బలం ఉన్నదని ప్రూవ్ చేయడం కోసం బిగ్ బాస్ షో పెట్టడం అవసరమా? లేదు, అనవసరం. దానికి నార్మల్ గా చేయకుండానే మనకు తెలుస్తుంది కదా. అంతే. అలాంటి అబ్బాయిలు నలుగురు అబ్బాయిలు ఉంటే ఒక అమ్మాయి టాప్ 5 కి ఈక్వల్ గా వాళ్ళతో వచ్చింది అంటే ప్రేరణ తోపా కాదా చెప్పు? కరెక్టే, కష్టపడింది. ఇంకా తోపు లేక ప్రేరణ తోపా కాదా? తోపే అన్న. ఎంటర్టైన్మెంట్ అవినాష్ చేస్తాడా? అవును. ప్రేరణ కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. అవును. ఫస్ట్ అవినాష్ రాకముందు ఎంటర్టైన్మెంట్ చేసింది ప్రేరణనే. అవును. ప్రేరణ ఉన్న అతను మన శేఖర్ భాష, వాళ్ళిద్దరే. అవును. నిఖిల్ గేమ్ ఆడతాడు. అవును. ప్రేరణ గేమ్ ఆడతాడు. నిఖిల్ వంట చేస్తాడు, ప్రేరణ వంట చేస్తాడు. నీట్నెస్ వీళ్ళు ఎవరు ఉంచుకోరు, ప్రేరణ చాలా నీట్ గా వస్తాడు. అవును. డిఫెన్స్ కరెక్ట్ పాయింట్లు మాట్లాడతాడు. నామినేట్ చేసినప్పుడు కూడా కరెక్ట్ పాయింట్ లో నామినేట్ చేస్తారు. అవును. అన్నిటికి మించి టాస్క్ బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ కరెక్ట్ గా అర్థం చేసుకుని పర్ఫెక్ట్ గా ఆడింది, తప్పు లేకుండా ప్రేరణనే ఆడుతుంది. మరి అందరికి ఒక్కొక్క క్వాలిటీ ఉన్న వాళ్ళు విన్నర్ అవ్వాలా? అన్ని క్వాలిటీస్ ఉన్న ప్రేరణ విన్నర్ అవ్వాలా? నలుగురు అబ్బాయిలతో ఈక్వల్ గా పోరాటం చేసి టాప్ 5కి వెళ్ళిన అమ్మాయి విన్నర్ అవ్వాలా? ఆల్రెడీ బలం ఉన్న బయట పిఆర్లను పెట్టుకొని వెళ్ళిపోయి ఓట్లు వేసేవాళ్ళు, బలం ఉందని టాస్కులు ఆడేవాళ్ళు, కామెడీ చేసాననే వ్యక్తి, వీళ్ళందరూ విన్నర్లు అవ్వాలా? అంతే. కరెక్ట్. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళే వినర్ అవ్వాలి. తర్వాత ఒక సబ్జెక్ట్ లో 100కు 100 మార్కులు వచ్చేసి మిగతాదంతా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు పాస్ అయినట్ట. అన్ని సబ్జెక్టుల్లోనూ కూడా యావరేజ్, ఎబో యావరేజ్ మంచి వచ్చే మార్కులు వచ్చే వాళ్ళు పాస్ అయినట్ట. అన్ని సబ్జెక్టులు ఎవరు వస్తే వాళ్ళే పాస్ అయినట్టు. ఒక సబ్జెక్ట్ 100కు 100 వచ్చి మిగతా దొబ్బతో ఫెయిల్ అయినట్టే కదా. మరి అన్ని సబ్జెక్టులు అన్ని రకాలుగా క్వాలిటీస్ అన్ని మెయింటైన్ చేసి అన్ని రకాలుగా ఉన్న ప్రేరణ విన్నర్ అవ్వాలనా? లేదు బయట నుంచి ఓట్లు వేసారు అని ఒక దాన్ని ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని పెట్టేసి ఆ ఓట్లు వచ్చేసి దానికి ఇచ్చేస్తామంటే మరి బిగ్ బాస్ ఎందుకు పెట్టాలి? అంతే. ఆ ప్లేస్ లో నారా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే మన కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, అలాంటి వాళ్ళు ఈ 20 మందిలో ఒకడు ఉన్నాడు అనుకో, వాళ్ళే విన్నర్స్. అంతేగా. ఎందుకంటే వాళ్ళు ఆడక్కర్లే. అవును. వాళ్ళు ఎన్నిసార్లు నామినేట్ అయినా వాళ్ళు వచ్చేస్తుంటారు, ఓట్లే చేస్తారు. అంటే మీకు ఓట్లే కన్సిడర్ చేయాలంటే అందరూ వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ఫ్లుయెన్సర్లు పెట్టుకోండి, పిఆర్లను పెట్టుకోండి, ఏం టాస్క్లు ఉండవు, ఎవరికి ఓట్లు ఎక్కువ పడితే వాళ్ళనే వస్తాము, మీ ఇష్టం వచ్చినట్టు కొండండి అంటే అయిపోయింది కదా బిగ్ బాస్. అంతేగా. దీనికి మరి టాస్క్లు ఎందుకు? అది కరెక్ట్ గా. ఇది లాజిక్. సో ఈ లెక్క ప్రకారంగా చూస్తే ప్రేరణ ఈ సీజన్ ఖచ్చితంగా విన్నర్ అవుతుంది, అయి తీరుతుంది, నా 6 అని చెప్తుంది. డామ్ షూర్ రాసుకోండి. బిగ్ బాస్ కి తెలివితేటలుండి, బిగ్ బాస్ టీమ్ కి తెలివితేటలుండి ఆలోచించగలిగితే ప్రేరణ విన్నర్. లేదు అనుకుంటే నిఖిల్ కి విన్నర్ ఇచ్చేసి ఆ అమ్మాయికి పక్కకి పోయేస్తారు. ఇది తమ్ముడు. థ్యాంక్ యూ బ్రో.